హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అదేంటంటే పీనట్ రైస్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ పీనట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే బిజీగా ఉన్నప్పుడు, కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలాగా మనం రైస్ కుక్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలాగా రోస్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ముందే యాడ్ చేసుకోకూడదు. వీటిని కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ఎండు కొబ్బరి తురుము 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలాగా డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే వేరొక ప్లేట్లోకి మార్చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఘాటుకు సరిపడినట్లు 5-6 అట్లా మనకు స్పైసీకి సరిపడినట్లు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఇవి ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. వీటిల్లో జీరా, ధనియాలు కూడా ఇలా డ్రైగా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జీరా ఉంటే డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ జీరా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, మనకి పీనట్ పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా గ్రైండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న పీనట్ పౌడర్ని ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పౌడర్తో మనం రైస్ తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక నేను ఎండుమిర్చి ఫ్రై చేశా కదా, ఆ ప్యాన్లోనే 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. లేదంటే ఆయిల్ అయినా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీరా, ఒక ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీనిలో కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో పల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ పీనట్ పౌడర్ మనం లంచ్ బాక్స్కి రైస్ ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆపేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. లేదంటే మాడిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు ఉడికించి తీసుకున్న రైస్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవడమే. ఈ పౌడర్ అంతా ఈ రైస్కి బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మిక్స్ చేసుకునేటప్పుడు మనకి ఇది పౌడర్ సరిపోయినట్లుగా ఉంటే మరొక 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా బాగా థిక్గా కావాలంటే రైస్లో థిక్గా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్, మనం పౌడర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి పీనట్ రైస్ రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లోనే చక్కగా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ పీనట్ పౌడర్ని ఒకసారి అంటే సండే రోజు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు కూడా వస్తుంది. అలాగే ఈ పీనట్ పౌడర్ మనకి ఇలా ఇన్స్టెంట్గా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికే కాకుండా ఉప్మాలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.